తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మోందా తుపాన్ తర్వాత జిల్లాల్లో పరిస్థితి, పంట నష్టంపై మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఓవరాల్గా పంట నష్టం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నిన్న తీరం దాటిన తర్వాత ఒక మాదిరిగా కొన్ని చోట్ల వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మొత్తానికి ఒక ప్రశాంతంగానే తుఫాను ముగిసిందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పంట నష్టం ఏ రకంగా ఉంది, ఆస్తి నష్టం ఏ రకంగా ఉంది, దానికి సంబంధించిన ఒక అంచనా కూడా వస్తున్నారు. ప్రాథమికంగా కూడా కొన్ని నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయి. 87,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అంటే సుమారు ఒక 15 లక్షల ఎకరాలు ఉండొచ్చు. ఇందులో వరే 8 లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చారు. వరి, మొక్కజొన్న, పత్తి వీటి ప్రధానంగా దెబ్బతిన్నాయి. పత్తికి ఆల్రెడీ పురుగు పట్టడం, మొక్కజొన్నకి గింజలకి మొలకలు రావడం వీటిని బాగా గుర్తించారు. ఎందుకంటే 2 రోజులతో పాటు వర్షంలో నాని ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పంట నష్టం మీద ఒక 5-6 రోజుల లోపుగానే వివరాలు అందివ్వాలని ముఖ్యమంత్రి కూడా అధికారులను ఆదేశించారు. అంటే 5-6 రోజుల లోపు అధికారులు నివేదిక ఇస్తే కనుక కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం, రాష్ట్ర స్థాయిలో రైతులకు చేయాల్సింది చేయటం, ఈ నివేదిక సిద్ధమైన తర్వాత ఓవరాల్గా పంట నష్టం ఏ రకంగా ఉంది, ఏ జిల్లాలో ఎంత పంట నష్టం వచ్చింది, అంటే కొన్ని జిల్లాల్లో మొక్కజొన్న రావచ్చు, కొన్ని జిల్లాల్లో పత్తి, అదేవిధంగా వరి ఈ రకంగా రావచ్చు. కాబట్టి ఓవరాల్గా పంట నష్టం ఏ రకంగా ఉంది, ఎంతమంది రైతులు నష్టపోయారు, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, దీని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే తుఫాన్లు వచ్చినప్పుడల్లా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలోనే మనం చూసాం. 2-3 తుఫాన్ల వల్ల ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు తుఫాను అంటే ఒక మాదిరిగా వెళ్ళినా కానీ పంటలకు బాగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ పంటలకు ఏ రకంగా నష్టం జరిగింది, ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, కేంద్రంతో మాట్లాడి అవసరమైన చర్యలు ఏ రకంగా తీసుకోవాలనే దాని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు దీని మీద ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక పక్క పంట నష్టం, ఆస్తి నష్టం అంచనా వేయటం, రిలీఫ్ క్యాంపులు ఏ రకంగా జరుగుతున్నాయి, కొన్ని జిల్లాల్లో తుఫాన్ తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, దీని మీద అంచనాకు రావడం జరిగింది. ఇవాళ రేపు అంటే ఇవాళ చాలా చోట్ల సాధారణ పరిస్థితులే ఉన్నాయి. స్కూళ్లు తీశారు, బస్సులు, రైళ్లు అన్ని కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి జనజీవనానికి ఎలాంటి అంతరాయం లేదు. అయితే పునరావాస కేంద్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు కూడా కొన్ని చోట్ల గాలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇవాళ కూడా ఉంచి రేపు వాళ్ళు నార్మల్గా వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పంపించే ఏర్పాటు జరుగుతుంది. మొత్తానికి రైతులకు ఇబ్బంది లేకుండా కొంత ఆర్థిక సహాయం చేయడం, పంట నష్టం అంచనా వేయటం, మిగిలిన ఆస్తి నష్టం అంచనా వేయటం, దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ రోజు జరిగే సమావేశంలో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అధికారులు తయారు చేశారు. అది సీఎంకి ఇచ్చిన తర్వాత దాని మీద ఒక క్లారిటీగా చెప్పే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.